హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ చాలా బాగుంటారని ఆశిస్తున్నాము. ఇక్కడ మీ ముందు ఈరోజు 2 నెంబర్లు కనిపిస్తున్నాయి. చాలా జాగ్రత్తగా చూడండి. మీరు ఆలోచిస్తున్న వ్యక్తి మీ గురించి ఏమి ఆలోచిస్తాడో చూడబోతున్నాము. కాబట్టి చాలా జాగ్రత్తగా చూడండి. 1 కంటే ఎక్కువ మందిని చూడాలనుకుంటున్నారా? అయితే మీరు 1 కంటే ఎక్కువ నెంబర్లు కూడా ఎంచుకోవచ్చు. అది మీ ఇష్టం. ఈరోజు వీడియోలో మేము ఆ వ్యక్తి మీ గురించి ఏమి ఆలోచిస్తాడో చూస్తాము. ఆ తర్వాత వారి తదుపరి అడుగు ఏమి కావచ్చో చూస్తాము. మీ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం గురించి వారి ఆలోచన ఏమిటి? ఈ అన్ని విషయాలను చూస్తాము. వివరంగా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాము. తద్వారా మీరు మీ జీవితంలో మంచి నిర్ణయం తీసుకోగలరు. కానీ ఇది అప్పుడు జరుగుతుంది మీ శక్తి కనెక్ట్ అయినప్పుడు. కాబట్టి వీడియోను లైక్ చేయండి. తద్వారా మీతో ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. ఒకవేళ కనెక్ట్ కాకపోతే మీరు తదుపరి వీడియో చూడవచ్చు. బలవంతంగా మీ మీద విషయాలను అన్వయించాల్సిన అవసరం లేదు. కనెక్ట్ కాకపోతే మీరు అర్థం చేసుకుని మీకోసం నిర్ణయం తీసుకోవాలి. మొదట నంబర్ 1 నుండి ప్రారంభిస్తాము. మీరు ఆలోచిస్తున్న వ్యక్తి మీ గురించి ఏమి ఆలోచిస్తాడో మొదట మనం చూస్తాము. ఈ వ్యక్తి మీ గురించి ఏమి ఆలోచిస్తాడో. వీడియోను లైక్ చేయండి. తద్వారా మీ శక్తి కనెక్ట్ అవుతుంది. ఈ వీడియో వినే ప్రతి ఒక్కరూ ఈ వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తాడో తెలుసుకుందాము. వారి ఆలోచన మీ గురించి ఏమిటి? 4 ఆఫ్ స్వార్డ్స్ శక్తి ఉంది, 2 ఆఫ్ పెంటికల్స్ ఉంది, 6 ఆఫ్ పెంటికల్స్ ఉంది. చూడండి, ఈ వ్యక్తి మీ గురించి ఆలోచిస్తాడు. మీరు ఈ సంబంధంలో చాలా ఇచ్చారని, అంటే మీ వైపు నుండి పూర్తి ప్రయత్నం ఉంది. ఈ వ్యక్తికి తెలుసు మీరు చాలా మంచి వ్యక్తి అని, మీరు సంబంధాన్ని నిజాయితీగా నిర్వహిస్తారని. మీరు ప్రయత్నిస్తారు ఎదుటి వ్యక్తికి సంతోషం ఇవ్వడానికి, వారి ముఖంపై చిరునవ్వు తెప్పించడానికి. మీరు కారణంగా ఉండాలని కోరుకుంటారు. మీ స్వభావం ఏమిటంటే మీరు ఎంతవరకు సాధ్యమో ఎదుటి వ్యక్తికి సహాయం చేస్తారు, ప్రేమనిస్తారు. ఈ విషయాలన్నీ మీలో ఉన్నాయి. ఈ విషయాలు వారికి కూడా తెలుసు. మీ గురించి వారి మనసులో ఒక ఆలోచన ఉంది. మీరు ఏదో ఆలోచిస్తున్నారని, మీరు మనసులో ఒక నిర్ణయం తీసుకున్నారని, మీ జీవితంలో చాలా ముఖ్యమైన నిర్ణయం గురించి ఆలోచిస్తున్నారని. ఈ వ్యక్తికి అనిపిస్తుంది మీ మనసులో ఈ సమయంలో గందరగోళం ఉందని, మీరు విషయాలను నిర్ణయించలేకపోతున్నారని. మీరు ఈ సమయంలో గందరగోళంలో ఉన్నారు. మీకు అర్థం కావడం లేదు. మీరు మీ హృదయం మాట వినాలా లేక మీ మనసు మాట వినాలా అని. ఎందుకంటే మీరు హృదయం మాట వినాలనుకుంటున్నారు, కానీ మనసు చెప్పేది మీరు చేయలేరు. ఎందుకంటే మీరు హృదయంతో ప్రతి పనిని చేసే వ్యక్తి. ఎవరి గురించి ఏదైనా విషయం ఉంటే మీరు మనసును ఉపయోగించడం ఇష్టపడరు. ఎందుకంటే మనసును ఉపయోగిస్తే ఆ సంబంధంలో నిజాయితీ ఉండదని మీరు భావిస్తారు. ఆ సంబంధం నిస్వార్థంగా ఉండదు. ఎక్కడో ఒక చోట స్వార్థం జోడించబడుతుంది. ఏదైనా విషయంలో స్వార్థం జోడించబడితే ఆ సంబంధం ఒక లాభం కోసం ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ సమయంలో మీరు చూడాల్సింది ఏమిటంటే మీరు మీ జీవితంలో కొంచెం ఇబ్బందిలో ఉన్నారు. మీ నిద్రని పూర్తిగా గందరగోళం చేశారు. మీకు ఎటు వెళ్లాలో అర్థం కావడం లేదు. మీరు ఏ విషయం కోసం ఇంత ప్రయత్నం చేశారో, ఆ సంబంధంలో ఇంత ఇచ్చారో, ఇప్పుడు దానికి బదులుగా మీకు ఎలాంటి సంతోషం లభించడం లేదు. కాబట్టి మీరు ఈ సంబంధం గురించి ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు. ఇలా వారు ఆలోచిస్తున్నారు. మీరు ఈ సమయంలో మీ జీవితంలో సమతుల్యతను కాపాడలేకపోతున్నారు. మీ మనసు బాధపడుతోంది. మీరు ఈ సమయంలో ఏమి చెయ్యాలో ఆలోచిస్తున్నారు. ఇవి అన్ని మీ వ్యక్తి మీ గురించి ఆలోచించే ఆలోచనలు. ఇప్పుడు మనం చూడబోతున్నాము ఈ వ్యక్తి ఈ సంబంధాన్ని గురించి ఏం ఆలోచిస్తాడు. మీ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం ఎలాంటిదైనా స్నేహం కావచ్చు, ప్రేమ కావచ్చు, మీకు తెలుసు. కాబట్టి మీరు దీనిని ఆ విషయంతో కనెక్ట్ చేసి చూడవచ్చు. మనం చూడబోతున్నాము ఈ వ్యక్తి ఈ సంబంధాన్ని ఎలాంటి దృష్టితో చూస్తాడు. 7 ఆఫ్ వాన్స్ శక్తి ఉంది, డెవిల్ శక్తి ఉంది, సన్ శక్తి ఉంది. చూడండి, చాలా పాజిటివ్గా ఉంది. ఈ వ్యక్తికి మీ పట్ల ఒక విభిన్నమైన ఆకర్షణ ఉంది. వారికి అనిపిస్తుంది, నేను ఈ వ్యక్తి గురించి ఎందుకు ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటానో, ఈ వ్యక్తి నా మనసు నుండి ఎందుకు వెళ్ళడం లేదు, ఒక్క క్షణం కూడా ఈ వ్యక్తి నా మనసు నుండి ఎందుకు వెళ్ళడం లేదు. కొన్నిసార్లు వారికి అనిపిస్తుంది మీరు ఏదైనా మాయాజాలం చేశారేమో అని. ఆ తర్వాత వారు ఆలోచిస్తారు, అరే ఇవి ఏమి మాటలు, అలాంటిది ఏమీ ఉండదు. కానీ 24 గంటలు ఒకే వ్యక్తి మనసులో తిరుగుతూ ఉంటే ఎక్కడో ఒక చోట మనసులో అనిపిస్తుంది, ఇది ఏమిటి, ఇలా ఎందుకుంది, సరేనా? కాబట్టి ఈ విషయం ఇక్కడ వెలుగులోకి వస్తుంది.
ఈ సంబంధాన్ని ఈ వ్యక్తి ఒక అలాంటి దృష్టితో చూస్తాడు, ఈ సంబంధంలో మంచి భవిష్యత్తు ఉందని అనిపిస్తుంది. ఎందుకంటే మీ పట్ల ప్రేమ ఉంది, సరేనా? మీ పట్ల ఆకర్షణ ఉంది, శారీరక ఆకర్షణ కూడా ఉంది, ప్రేమ కూడా ఉంది, అన్నీ ఉన్నాయి. వారికి అనిపిస్తుంది మీ ఇద్దరి సంబంధం ఈ జన్మకి సంబంధించినది కాదు, మీరు గత జన్మ కనెక్షన్తో కలిసి ఉన్నారు, మీరు ఈ జన్మలో కూడా కలిసి ఉన్నారు, రాబోయే జన్మలో కూడా కలిసి ఉంటారు, భవిష్యత్తులో కూడా కలిసి ఉంటారు. ఈ వ్యక్తి ఈ సంబంధాన్ని చాలా పాజిటివ్ దృష్టితో చూస్తాడు. ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నా కార్డ్స్ మీ ముందే ఉన్నాయి. ఈ వ్యక్తి ఈ సంబంధంలో చాలా మంచి భవిష్యత్తును చూస్తాడు, ఆలోచిస్తాడు, కోరుకుంటాడు, సరేనా? డెవిల్ శక్తి కూడా ఉంది. ఒక రకంగా ఆలోచించండి, వారికి అనిపిస్తుంది మీరు వారితో ఉంటే వారి జీవితం చాలా అద్భుతంగా ఉంటుందని, ఒక వ్యక్తి తన జీవితంలో కోరుకున్న విధంగా ఉంటుందని. చాలా పాజిటివ్గా ఉంది మీ గురించి, సంశక్తి కూడా ఉంది. వారికి అనిపిస్తుంది మీరు వారితో ఉంటే వారి జీవితంలో ఏ విషయంలో లోటుండదు. ఇవన్నీ ఇక్కడ వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పుడు మనం చూడబోతున్నాము ఈ వ్యక్తి తదుపరి అడుగు ఏమిటో. మీరు మీ వ్యక్తిని దృష్టిలో ఉంచండి. ఈ వీడియోను మీరు చూసినప్పుడు మీ వ్యక్తిని మనసులో ఉంచి యూనివర్స్తో అడుగుతూ ఉండండి. వారు తర్వాత ఏమి కోరుకుంటారో ప్రార్థన చేస్తూ ఉండండి. మీరు ఎంత శ్రద్ధగా వీడియో వింటారో మీతో మీరు కనెక్ట్ అవుతారో మీ శక్తి ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. రండి, ఈ వ్యక్తి మీ వైపు తదుపరి అడిగి ఏమిటో తెలుసుకుందాము. ఈ వీడియో వినే ప్రతి ఒక్కరికి 5 ఆఫ్ కప్స్ శక్తి ఉంది, 5 ఆఫ్ స్వార్డ్ శక్తి ఉంది, 9 ఆఫ్ వాండ్ శక్తి ఉంది. ఈ వ్యక్తి మీ వైపు రావాలని కోరుకుంటాడు, కానీ ఏదో ఒకటి ఈ సంబంధం మధ్య జరిగింది. మూడో వ్యక్తి కూడా వచ్చి ఉండవచ్చు, లేదా మీరు వచ్చే ముందు వారి జీవితంలో ఉన్న ఎవరైనా వ్యక్తి వల్ల మీ ఇద్దరి మధ్య గొడవలు జరిగి ఉండవచ్చు. తదుపరి చర్యలు ఈ వ్యక్తి తీసుకోవాలని కోరుకుంటాడు, కానీ తీసుకోలేకపోతున్నాడు. ఎందుకంటే పదే పదే కొన్ని విషయాలు వారి మనసును బాధిస్తున్నాయి. 5 ఆఫ్ కప్స్ శక్తి ఉంది. వారి జీవితంలోంచి వెళ్ళిపోయిన ఎవరైనా వ్యక్తి అయినప్పటికీ ఆ వ్యక్తి ఇంకా వారి జీవితంలో ఎక్కువగా జోక్యం చేసుకుంటున్నాడు. వారు ఆ వ్యక్తిని గుర్తు చేసుకుంటున్నారు, లేదా ఇప్పుడు వారి జీవితంలో లేని ఎవరైనా వ్యక్తి గురించి పదే పదే ఆలోచిస్తూ ఉంటారు. రాబోయే కొన్ని వారాలలో ఈ వ్యక్తి ఎలాంటి చర్య తీసుకోవటం కనిపించడం లేదు, కానీ ఆ తర్వాత విషయాలు చాలా మంచిగా, చాలా పాజిటివ్గా కనిపిస్తున్నాయి. ఈ వ్యక్తి మీ వైపు ఖచ్చితంగా వస్తాడు, కానీ కొంచెం సమయం పట్టవచ్చు. మీ ఇద్దరి భవిష్యత్తు ఏమిటో కూడా కార్డ్స్ ద్వారా చూద్దాం. 3 ఆఫ్ స్వార్డ్ శక్తి వచ్చింది, పేజ్ ఆఫ్ కప్స్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, జస్టిస్. చూడండి, ఈ సంబంధంలో మీకు చాలా త్వరగా ఫలితాలు కనిపిస్తాయని, మంచి భవిష్యత్తు కనిపిస్తుందని అనుకోకండి. ఇంకా చాలా విషయాలు మీరు చూశారు, అర్థం చేసుకున్నారు, మీ హృదయం కూడా విరిగింది. కానీ మీకు తెలియని చాలా విషయాలున్నాయి. మొదట ఈ వ్యక్తి మీకు అన్ని విషయాలను స్పష్టం చేస్తాడు. వారి మనసులో ఉన్న వారిని బాధించే విషయాలను మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాడు. ఒకవేళ ఈ విషయాలు మీ ముందు వస్తే మీరు వారిని వదిలేసి వెళ్ళిపోతారేమో అని భయపడతాడు. కొన్ని విషయాలు చెప్పడం చాలా ముఖ్యం. మీరు ఏ సంబంధం నిర్మిస్తున్నా ఆ సంబంధం ఎంత కఠినమైనదైనా, ఎంత పెద్దదైనా ఆ వ్యక్తి దాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడే ఆ వ్యక్తి మీతో కొత్త సంబంధాన్ని నిర్మిస్తాడు. 3 ఆఫ్ స్వార్డ్ శక్తి ఉంది. కొన్ని విషయాలు మీకు చెప్పినప్పుడు మీ హృదయం విరిగే అవకాశం ఉంది. పేజ్ ఆఫ్ కప్స్ శక్తి ఉంది. ఈ వ్యక్తి ఈ సంబంధంలో ఏదీ దాచకూడదని కోరుకుంటాడు. ఎందుకంటే ఈ వ్యక్తి మీపై చాలా ప్రేమను కలిగి ఉన్నాడు. వారు చేసిన కొన్ని తప్పులు లేదా మీ నుండి దాచిన విషయాలను అన్నింటినీ చెప్పడానికి ప్రయత్నిస్తాడు. ఆ తర్వాత మీ ముందు వారు చెప్తారు, మీరే నిర్ణయం తీసుకోండి, మీరే న్యాయం చెయ్యండి, ఈ సంబంధంతో మీరు ఏమి చెయ్యాలనుకుంటే అది చెయ్యండి. ఎందుకంటే ఈ వ్యక్తి మీ నుండి ఏదీ దాచాలనుకోవటం లేదు. వీళ్ళ ఫార్చ్యూన్ శక్తి కూడా ఉంది. మీ భవిష్యత్తు చాలా మంచిది, కానీ మీరు 1-2 నెలల్లో ఈ విషయం కనిపిస్తుందని అనుకుంటే కొంచెం వేచి ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక మార్పు వచ్చినప్పుడు, ఒక జీవితం మారినప్పుడు, ఒక సర్కిల్ పూర్తయి కొత్త సర్కిల్ మొదలవుతుంది. అది కొంచెం సమయం తీసుకుంటుంది. ఆ సమయంలో చాలా విషయాలు కనిపిస్తాయి. ఒక వ్యక్తికి చెడ్డగా అనిపిస్తుంది, అతని హృదయం విరిగిపోతుంది. అతనికి అనిపిస్తుంది ఈ వ్యక్తి ఇలా ఎలా చేయగలడు. అర్థం చేసుకోండి, ఒక కొత్త మార్పు వచ్చినప్పుడు, కొత్త ప్రారంభం జరిగినప్పుడు దానికి ముందు చాలా బాధ ఉంటుంది.
ఒక బిడ్డ జన్మించే ముందు ఆ బిడ్డకు ఎంత బాధ ఉంటుందో చూడండి. అలాంటి విషయాలు ఉన్నాయి. కాబట్టి ఏదైనా కొత్త ప్రారంభం జరిగే ముందు కొంచెం బాధ ఉంటుంది. మీ సంబంధం గురించి కూడా ఇలాగే ఆలోచించండి. పాజిటివ్గా ఉండండి. మీరు ఈ వ్యక్తిని మీ జీవితంలో ఉంచాలనుకుంటే అది మీ నిర్ణయం అవుతుంది. వారు చేసిన తప్పులను మీ ముందుంచుతారు, ఏమీ దాచరు. ఇది చాలా పాజిటివ్ విషయం. ఈ వ్యక్తి విషయాలను దాచాలనుకోవడం లేదు. అన్నిటినీ చెప్పి మీరు నిర్ణయం తీసుకోమని కోరుకుంటాడు. మీకు సరైందనిపించేది చేయండి. నంబర్ 1. ఇప్పుడు మనం నంబర్ 2 చూస్తాము. ఈరోజు వీడియో మీకు వివరంగా కనిపిస్తుంది. మీకు ఇది నచ్చుతుంది. మీ సంబంధం గురించి, మీరు ఆలోచిస్తున్న వ్యక్తి గురించి చాలా తెలుసుకుంటారు. సరేనా? మొదట మనం ప్రారంభిస్తాము. ఈ వ్యక్తి మీ గురించి ఏమి ఆలోచిస్తాడు, వారి హృదయంలో మీకోసం ఏముంది, సంబంధం గురించి ఆలోచన ఏమిటి, తదుపరి అడుగు ఏమిటి, సంబంధం యొక్క భవిష్యత్తు ఏమిటి, ఈ అన్ని విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాము. వీడియోను సరే మీరు లైక్ చేయండి. శక్తితో కనెక్ట్ అవ్వండి. పాజిటివ్గా ఉండండి. మీ శక్తి ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. మీ వ్యక్తిని దృష్టిలో ఉంచండి. వారి ముఖాన్ని ఊహించుకోండి. రండి, మీ గురించి వారు ఏమి ఆలోచిస్తారో చూద్దాము. వారి మనసులో మీ గురించి ఏ ఆలోచన ఉంది? ఏస్ ఆఫ్ వాండ్స్ ఉంది, 7 ఆఫ్ స్వార్డ్స్ ఉంది, ఫూల్ శక్తి ఉంది. ఈ వ్యక్తి మీరు కొంచెం నిర్లక్ష్య స్వభావం కలిగిన వ్యక్తి, మనసు ఇష్టం వచ్చినట్లు చేసే వ్యక్తి, చాలా అమాయకమైన వ్యక్తి, హృదయం మాట వినడానికి ఇష్టపడే వ్యక్తి అని చూస్తాడు. దీనివల్ల కొన్నిసార్లు మీరు మీ జీవితాన్ని ప్రమాదంలో పడేస్తారు. మీరు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు, ఎవరి మాట వినరు. మనసు ఇష్టం వచ్చినట్లు చేసే స్వభావం, చాలా మనోహరమైన స్వభావం మీది అని చూస్తాడు. ఒక అమాయకమైన జిద్దిగల పిల్లవాడిలా మీరు ఉంటారని, తల్లి ఎంత చెప్పినా వినని జిద్ది పిల్లవాడిలా ఉంటారని, తనకు అనుభవం ద్వారా తెలుసుకోవాలని కోరుకుంటారని చూస్తాడు. మీరు చాలా తెలివైన వ్యక్తి. శత్రువులపై విజయం సాధించడం మీకు బాగా తెలుసు. మీరు జీవితాన్ని చాలాసార్లు 0 నుండి ప్రారంభించి ఉంటారు. చాలా నష్టాలను భరించి ఉంటారు, మళ్ళీ ప్రారంభించి ఉంటారు. మీకు ట్రావెలింగ్ చాలా ఇష్టం, స్నేహితులతో కలిసి తిరగడం ఇష్టం. మీ స్వభావం గురించి చెప్పాలంటే మీరు చాలా మనోహరమైన వ్యక్తి. హృదయం శుభ్రంగా ఉంటుంది. మనసులో ఉన్నది చెప్పేస్తారు. ఎవరి గురించి ఏమైనా చెడుగా అనిపించినా చెప్పేస్తారు. ఈ కారణంగా మీతో చాలామంది చెడుగా మాట్లాడేవారు ఉండవచ్చు. ఈ వ్యక్తి కూడా మీ గురించి చాలా విషయాలు చెప్తూ ఉంటాడు. ఇలా సీదా మాట్లాడకు, నాకు బాధగా ఉంటుంది అని. కానీ మీరు మిమ్మల్ని నియంత్రించుకోవడం ఇష్టపడరు. మీ ఇష్టం వచ్చినట్లు చేస్తానని అనుకుంటారు. సంతోషాన్ని పంచడం మీకు ఇష్టం, ఆనందించడం ఇష్టం. టెన్షన్లో ఉండడం మీకు అస్సలు ఇష్టం లేదు. మీ చుట్టూ మీపై ఈర్ష్య పడేవారు ఉన్నారు. ఈ విషయాలన్నీ వారు మీ గురించి బాగా తెలుసు. ఫైర్ శక్తి ఉంది. జీవితంలో ఏదైనా సాధించాలనే శక్తి. మీ మనసులో చాలా కోరికలు ఉన్నాయి. మీ జీవితంలో చాలా కష్టపడి ఉంటారు. ఒక్కొక్క పైసా కోసం స్ట్రగుల్ చేసి ఉంటారు. ఇకపై స్ట్రగుల్ చేయడం ఇష్టం లేదు. డబ్బు మీ జీవితంలో చాలా ముఖ్యం. ఈ విషయాలన్నీ వారు మీ గురించి ఆలోచిస్తారు. ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య సంబంధం గురించి ఈ వ్యక్తి మనసులో ఏమి ఉందో తెలుసుకుందాము. 5 ఆఫ్ వాండ్స్ శక్తి ఉంది, డెత్ శక్తి ఉంది, 3 ఆఫ్ వాండ్స్ శక్తి ఉంది. ఈ సంబంధం గురించి వారి ఆలోచనలు తెలుసుకోవాలంటే ప్రస్తుతం ఈ వ్యక్తి ఎలాంటి నిర్ణయం తీసుకోడు. వారి జీవితంలో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మీ ముందు బహిరంగంగా చెప్పరు. ఇప్పుడు చెప్పాలని కూడా అనుకోవడం లేదు. డెత్, రీబర్త్ శక్తి ఉంది. మీరు ఈ వ్యక్తితో భవిష్యత్తులో సంబంధం కొనసాగించాలని ఆలోచిస్తున్నారు అంటే ప్రస్తుతం వారు ఈ సంబంధం గురించి ఆలోచించటం లేదు. వారి జీవితంలో కొన్ని విషయాలు జరిగాయి. దానివల్ల వారు సంబంధం, వివాహం, ప్రేమ, రిలేషన్షిప్ గురించి ఇప్పుడు ఆలోచించాలని భావిస్తున్నారు. 3 ఆఫ్ వాండ్స్ శక్తి ఉంది. వారు ఏదో ఒక సమయం కోసం వేచి చూస్తున్నారు. ఏదైనా జరిగిన తర్వాత నిర్ణయం తీసుకుంటానని. ఈ సంబంధం గురించి ప్రస్తుతం పాజిటివ్ విషయాలు కనిపించటం లేదు. కాబట్టి మీరు నిరాశపడకండి. మీ వయసు ఇప్పుడు చిన్న వయసు, 22, 23, 24 సంవత్సరాలు కావచ్చు. ఇది చాలా చిన్న వయసు. ఈ వయసులో ప్రజలు తమ కెరియర్ గురించి ఆలోచిస్తారు. సీరియస్ రిలేషన్షిప్స్లోకి వెళ్ళలేరు. ఈ సమయంలో ప్రజలు రిలేషన్షిప్స్ గురించి ఎక్కువగా సీరియస్గా ఉండలేరు. ఎందుకంటే బ్రేకప్స్లు, మళ్ళీ రిలేషన్షిప్లు, మళ్ళీ బ్రేకప్స్లు ఇలా జరుగుతూ ఉంటాయి. 5 ఆఫ్ స్వార్డ్స్ శక్తి ఉంది. వారి జీవితంలో మీకు ముందు ఎవరో ఒకరున్నారు. వారితో చాలా గాఢమైన సంబంధం ఉండేది. వారు ఆ వ్యక్తితో హృదయపూర్వకంగా కలిసి ఉన్నారు. కానీ ఆ వ్యక్తి వారిని బాధపెట్టి మోసం చేసి వెళ్ళిపోయారు. కానీ ఆ వ్యక్తి, వారి జ్ఞాపకాలు ఇప్పటికీ వారి మనసులో ఉన్నాయి, వారిని బాధిస్తున్నాయి. సోషల్ సైట్లలో వారు ఆ వ్యక్తి గురించి చూస్తూ, ఆలోచిస్తూ, వారి ఫోటోలను చూస్తూ ఉంటారు. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ద్వారా కనెక్ట్ అయి ఉన్నారు. ఆ వ్యక్తి చేసిన మోసం, కానీ వారి ప్రేమ ఇప్పటికీ వారి మనసు నుండి వెళ్ళలేదు.
డెత్ రీబర్త్ శక్తి ఉంది. ఈ వ్యక్తి మీతో కనెక్ట్ అయ్యారని తెలుసు, వారు కూడా కోరుకుంటారు. ఒక సమయం వస్తుంది, అప్పుడు మీతో ముందుకు వెళతారు. 3 ఆఫ్ వాండ్స్ శక్తి ఉంది. కనీసం 3 నెలలు మీరు ఈ సంబంధంలో వేచి ఉండాలి. ఒకవేళ మీరు ఈ వ్యక్తి మీకు దూరం కాకూడదు అని కోరుకుంటే. ఇప్పుడు ఈ సంబంధం యొక్క భవిష్యత్తు ఏమిటో చూద్దాము. ఈ విషయాలు మీకు స్పష్టమవుతాయి. మీరు మీ జీవితంలో నిర్ణయం తీసుకోగలుగుతారు. రండి, ఈ వ్యక్తి గురించి యూనివర్స్ మనకు చెప్పనివ్వండి. మీ ఇద్దరి భవిష్యత్తు ఏమిటి? స్టార్ శక్తి ఉంది, జడ్జ్మెంట్ శక్తి ఉంది, ఎట్ ఆఫ్ పెంటకల్స్ శక్తి ఉంది, 6 ఆఫ్ కప్స్ శక్తి ఉంది. చాలా పాజిటివ్ కార్డ్స్ ఉన్నాయి. ఈ వ్యక్తితో సంబంధం కోరుకుంటే భవిష్యత్తు చాలా మంచిగా కనిపిస్తుంది. స్టార్ శక్తి ఉంది, కొంచెం వేచి ఉండాల్సి ఉంటుంది, కానీ భవిష్యత్తు చాలా మంచిది. జడ్జ్మెంట్ శక్తి ఉంది. ఈ వ్యక్తి మీతో అన్యాయం చెయ్యడు. ఈ వ్యక్తి ఒకరిని మనసులో ఉంచుకొని మీతో ప్రేమ గురించి మాట్లాడడు. వారు ఎవరినైనా వదిలేస్తే హృదయం నుండి మనసు నుండి కూడా వెళ్ళిపోయే వరకు వేచి ఉండి తర్వాత మీతో ముందుకు వెళ్తారు. స్టార్ అండ్ జడ్జ్మెంట్ శక్తి ఉంది. మీరు ఈ వ్యక్తిని ప్రేమిస్తున్నారని తెలుసు, కానీ మీ ప్రేమ అంత గొప్పగా కనిపించడం లేదు. మీ లేకుండా జీవించలేనంత ప్రేమ కనిపించడం లేదు. మీ వయసు చిన్న వయసు, 18, 19, 22, 23 అని కావచ్చు. 6 ఆఫ్ కప్స్ శక్తి ఉంది. మీ సంబంధం కుటుంబంతో లేదా దూర బంధువులతో కనెక్ట్ అయి ఉండవచ్చు. మీ స్నేహం మంచిది, భవిష్యత్తు కూడా చాలా మంచిగా కనిపిస్తుంది. జడ్జ్మెంట్ శక్తి ఉంది. మీరు ఈ సంబంధంలో భవిష్యత్తు కోరుకుంటే కొంచెం వేచి ఉండాలి. నీవు శ్రద్ధగా కోరుకునే విషయం కోసం కాయినాత్ మొత్తం కలిసి పనిచేస్తుంది. నీ ప్రేమ నిజమైతే ఒకరోజు అది ఖచ్చితంగా నీకు లభిస్తుంది. కాబట్టి వేచి ఉండు. ఈ వ్యక్తి మీ గురించి మంచిగా ఆలోచించడం లేదని మీరు అర్థం చేసుకున్నారు. శక్తిని మీరు చూశారు. వీడియోను లైక్ చేసి తదుపరి వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్,